అందరికీ నమస్కారం. ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా గత 3 సంవత్సరాల నుంచి మనం వినియోగదారుల గమ్యస్థానానికి పంపించడం జరుగుతూ ఉంది. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులకి. వచ్చే బుధవారం నుంచి ఆర్ఎన్ఆర్ 31479 అనే వరి రకం కూడా రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరం నవంబర్లో మనం పంట వేస్తే నవంబర్లో వేసాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దాదాపు 10 నెలలు పట్టింది. ఆర్ఎన్ఆర్ 31479 కూడా రైస్ మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అది అందరికైతే మనం పంపించలేం. ఎందుకంటే ఫేస్బుక్లో 11,000 మంది ఉన్నారు. విజయ విహారం వ్యవసాయం గ్రూపులో 7,800 మంది ఉన్నారు. రైస్ గ్రోయింగ్ ఇన్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అనే గ్రూపులో 650 మంది ఉన్నారు. అందరికీ మనం పంపించలేం. కానీ కుటుంబ సభ్యులకి 6th క్లాస్ టు 10th క్లాస్ చదివినటువంటి నా స్నేహితులు, రత్నం స్కూల్ పెడతాపోలూరులో స్నేహితులు కానీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివినటువంటి నా ఫ్రెండ్స్తో వాళ్ళకి కానీ, బీటెక్ 4 సంవత్సరాలు మోహన్ బాబు కాలేజ్ చదివిన ఫ్రెండ్స్ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చెనచెరుకూరు, నారాయణ రెడ్డిపేట కొలీగ్స్కి అతి తక్కువ మందికే ఆ రైస్ పంపించడం జరుగుతుంది. అది కావాల్సిన వాళ్ళు బుధవారం పైన హర్షత్ విహార్ అని టీమ్ మెంబర్స్ని కన్సల్ట్ అయితే మనం ఆ రైస్ని పంపించడం జరుగుతుంది. 7095795348 నా మొబైల్ నెంబరు. ఆ వరి రకం సృష్టించింది లావూరి కృష్ణ గారు. ఏఆర్ఎస్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ రాజేంద్ర నగర్లో ఆ వరి రకం వెలువడించారు. లావూరి కృష్ణ గారికి ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా ఆ సీడ్ మనకు పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి గారికి, హుజూరాబాద్ మండలం, సిరిసాపల్లి గ్రామం, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వంగల వెంకటరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఆయనతో పాటుగా సివిఆర్ గారికి, చింతల వెంకటరెడ్డి గారికి, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేసినటువంటి ఆయనకి, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త ద్రాక్షరత్న చింతల వెంకటరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా నారాత చేసినటువంటి వెస్ట్ బెంగాల్ ప్రజలకి వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. వాటితో పాటుగా కలుపు తీసినటువంటి మా సొంత ఊరు అయిన పటేల్ నగర్ గ్రామ ప్రజలకి వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఈ రోజున మనం ఆ రైస్ కానీ, తెలంగాణ సోనా కానీ ఎన్ని తింటున్నామంటే 3 వాళ్ళ యొక్క కష్టార్జితం. వాళ్ళందరికీ పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. అన్నిటికీ మించి హర్షత్ విహారం టీమ్ మెంబర్స్ మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేయడం అయితేమి, విత్తనాలు చల్లడం అయితేమి, నీటి యాజమాన్యం నీళ్ళు అందించడం కానీ అయితేమి, ఈ విధంగా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.